ఫ్రెండ్స్, ఈ వీడియోలో సాలరీడ్ ఇండివిజువల్స్ కి మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా సరే, మంత్లీ రెగ్యులర్ గా సాలరీ వచ్చే పర్సన్స్ ఎలాంటి క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అలాగే మీ సాలరీ ప్యాకేజ్ కి తగ్గట్టుగా మీరు ఎలాంటి క్రెడిట్ కార్డ్స్ ని తీసుకోవాలో కూడా నేను మీకు సజెస్ట్ చేస్తా. ఎందుకనంటే ఇన్ కేస్ మీ సాలరీ ప్యాకేజ్ అనేది తక్కువగా ఉండి మీరు పెద్ద పెద్ద ప్రీమియం క్రెడిట్ కార్డ్స్ కి అప్లై చేశారనుకోండి, సో అవి ఈజీగా రిజెక్ట్ అయిపోతాయి. అదే మీ సాలరీ ప్యాకేజ్ కి తగ్గట్టుగా క్రెడిట్ కార్డ్స్ కి అప్లై చేస్తే మీకు అవి ఈజీగా అప్రూవ్ అయిపోతాయి. సో అదంతా కూడా ఈ వీడియోలో కవర్ చేస్తా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్ గా ఉంటుంది. సో టాపిక్ లోకి వచ్చినట్లయితే సాలరీడ్ పర్సన్స్ కి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఐసిఐసిఐ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డు. సో ఈ క్రెడిట్ కార్డ్ ని ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఈ కార్డ్ కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ. దీనికి ఎలాంటి జాయినింగ్ ఫీ ఉండదు, ఎలాంటి యాన్యువల్ ఫీ కూడా ఉండదు. సో ఈ కార్డు మీకు అప్రూవ్ అయిపోయిన తర్వాత మీరు దీన్ని ఒకవేళ మీకు అవసరం పడకుండా యూజ్ చేయక పక్కన పెట్టినా కానీ మీకు ఎలాంటి పెనాల్టీస్ కానీ చార్జెస్ కానీ అలాంటివి ఏమీ కూడా ఉండవు. జస్ట్ మీకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ సెకండ్ రీజన్ ఏంది ఈ కార్డ్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇవ్వడానికి అని అంటే, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ట్రస్టెడ్ బ్యాంకు, జెన్యూన్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో నేను మీకు సపరేట్గా ఐసిఐసిఐ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మనకి ఇన్సూరెన్స్కి సంబంధించిన కాల్స్ కూడా ఎలాంటివి బ్యాంక్ నుంచి అయితే రావు. సో నేను పర్సనల్గా కార్డ్ని ఒక 6 months నుంచి అయితే యూజ్ చేస్తున్నా. సో నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ గురించి అయితే. సో ఇందులో రివార్డ్స్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకోనికి అయితే పెద్దగా ఏం లేదు. సో యాజ్ యూజువల్ గా నార్మల్ క్రెడిట్ కార్డ్స్లో ఎలాగా ఉంటాయో అలాగే ఉంటాయి. సో అది పక్కన పెట్టినట్లయితే ఈ క్రెడిట్ కార్డుకి ఏజ్ ఎంత ఉండాలి అప్లై చేసుకోవడానికి అని అంటే, మినిమం 23 years అబోవ్ ఉన్న వాళ్ళైతే ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ ఎంత ఉండాలి అని అంటే, ఇన్ కేస్ మీకు ఐసిఐసిఐ బ్యాంక్లో అకౌంట్ ఉందనుకోండి, సాలరీడ్ అకౌంట్, మీకు 20,000 అయితే శాలరీ ఉండాలి మినిమం. ఇన్ కేస్ మీ శాలరీ అనేది అదర్ బ్యాంక్స్లో పడుతుంది అనుకోండి, అంటే ఐసిఐసిఐ బ్యాంక్లో మీకు అకౌంట్ లేదనుకోండి, సో మీకు మినిమం శాలరీ వచ్చేసి 30,000 అయితే పర్ మంత్ అయితే ఉండాలి. అండ్ ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి. అండ్ అలాగే శాలరీ స్లిప్స్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఉండాలి. సో మీ శాలరీ ఎందులో అయితే క్రెడిట్ అవుతుందో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఉండాలి. సో ఈ క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకోవడానికి నేను కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలో ప్రాసెస్ తెలియదు అని అన్నట్లయితే, ఎలా అప్లై చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఆ వీడియోలో ప్రాసెస్ చూసుకుంటూ మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐసిఐసిఐ తర్వాత ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ని అయితే నేను మీకు సెకండ్ ప్రిఫరెన్స్గా ఇస్తా. సో ఇందులో వచ్చేసి మీకు రివార్డ్ ప్రోగ్రామ్స్ అయితే బెటర్గా ఉంటాయి. రెస్టారెంట్స్లో కానీ, మూవీస్ టికెట్స్ పైన కానీ, డిపార్ట్మెంటల్ అండ్ గ్రాసరీ స్టోర్ పైన కానీ మీకు ఎవ్రీ 150 రూపీస్కి మీకు 10x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. సో 4 రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీగా అయితే క్యాల్కులేట్ అవుద్ది మీకు. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద పెద్ద ఈకామర్స్ వెబ్సైట్లో కూడా, చాలా ఈకామర్స్ వెబ్సైట్లలో ఎస్బీఐ కార్డ్ పైన 10%, 15% ఆఫర్స్ రన్ అవుతాయి. సో అలాంటప్పుడు కూడా మీరు ఏదైనా ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మీకు హ్యూజ్ డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఇదొక బెనిఫిట్. అండ్ దీనికి జాయినింగ్ ఫీ వచ్చేసి 499 రూపీస్ అయితే ఉంటుంది. బట్ మీరు కార్డు తీసుకున్న తర్వాత 60 daysలో 2000 రూపీస్ అనేది స్పెండ్ చేశారనుకోండి, ఈజీగా స్పెండ్ చేస్తాం మనం. సో మీకు 2000 రివార్డ్ పాయింట్స్ అయితే రివర్స్ వస్తాయి. సో 2000 రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 500 రూపీస్. అంటే మీ జాయినింగ్ ఫీ అనేది ఆటోమేటిక్గా వేవ్ ఆఫ్ అయినట్లే రివార్డ్స్ రూపంలో. సో ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి మీకు మినిమం ఏజ్ వచ్చేసి 21 years అబోవ్ అయితే ఉండాలి. అండ్ మీ శాలరీ వచ్చేసి 20,000 ప్లస్ అయితే ఉండాలి. అండ్ మీకు అడ్రస్ ప్రూఫ్ అండ్ ఐడి ప్రూఫ్ అవసరం ఉంటుంది. అండ్ శాలరీ స్లిప్స్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ అవసరం ఉంటుంది. సో ఈ కార్డుకి అప్లై చేసుకునే లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు, ఎస్బీఐ వెబ్సైట్లోకి. సో అక్కడ నుంచి మీరు ఈజీగా కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ప్రాసెస్ వెళ్ళకపోతే నేను ప్రాసెస్ కూడా ఆల్రెడీ వీడియో చేశా. సో ఆ వీడియో చూసుకుంటూ మీరు ప్రాసెస్ అనేది చేసుకోండి. వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థర్డ్ ప్రిఫరెన్స్ మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మిలేనియా క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. సో ఈ క్రెడిట్ కార్డు కూడా ఐసిఐసిఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్ లాగా కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. మీకు ఎలాంటి జాయినింగ్ ఫీ ఉండదు అండ్ ఎలాంటి యాన్యువల్ ఫీ కూడా ఉండదు. సో ఈ కార్డులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మీకు 2 lakhs పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది ఆటోమేటిక్గా ఈ కార్డుతో పాటే వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరికైనా పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కావాలంటే దానికి మంత్లీ కానీ, ఇయర్లీ కానీ ఒక ప్రీమియం అనేది పే చేయాల్సి ఉంటుంది. అదే ఇన్ కేస్ మీ దగ్గర ఈ కార్డు ఉందనుకోండి, సో మీకు ఆటోమేటిక్గా పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ అనేది కార్డుతోనే వచ్చేస్తుంది కాబట్టి, సో ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్. అండ్ అంతేకాకుండా మూవీ టికెట్స్ పైన కానీ, లేకపోతే రెస్టారెంట్స్లో, కొన్ని సెలెక్టెడ్ రెస్టారెంట్లో మీకు 20 to 25% డిస్కౌంట్ అయితే వస్తుంది ఈ కార్డు ద్వారా. అండ్ ఈ కార్డుకి ఏజ్ వచ్చేసి 21 years అబోవ్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ వచ్చేసి 25,000
25,000 కంటే అబోవ్ ఉన్న వాళ్ళు అయితే ఈ కార్డుకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ డాక్యుమెంట్స్ మీకు ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అవసరం ఉంటుంది. అండ్ సాలరీ స్లిప్స్ ఉన్నా పర్లేదు, బ్యాంక్ స్టేట్మెంట్ ఉన్నా పర్లేదు. సో దీనికి అప్లై చేసే లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ప్రాసెస్ తెలియకపోతే వీడియో లింక్ కూడా ఇస్తా, సో ఆ వీడియో చూసుకుంటూ అప్లై చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజీ అండ్ సెలెక్ట్ కార్డు. సో ఈ రెండింటికి సంబంధించిన కార్డ్స్ యొక్క బెనిఫిట్స్, ఫీచర్స్ నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నా, ఒకసారి చూడండి. అండ్ ఈ కార్డ్స్ కి జాయినింగ్ ఫీ కానీ యాన్యువల్ ఫీ కానీ ఒక్కొక్క మంత్ లో లైఫ్ టైం ఫ్రీ ఇస్తారు, ఒక్కొక్క మంత్ లో 499 రూపీస్ అనేది పెడతారు. సో అది ఎప్పుడు ఒకలాగా కంటిన్యూ అయితే అవ్వదు. అండ్ దీనికి వచ్చేసి మినిమం ఏజ్ 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ సాలరీ వచ్చేసి 25,000 పర్ మంత్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు సాలరీ స్లిప్స్ ఉన్నా పర్లేదు, బ్యాంక్ స్టేట్మెంట్ ఉన్నా పర్లేదు, ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకునే లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుంచి అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే ప్రాసెస్ లో మీకు ఈజీ కార్డు కావాలన్నా, సెలెక్ట్ కార్డు కావాలన్నా అక్కడ నుంచి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు ప్రాసెస్ తెలియకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, వీడియో చూసుకుంటూ అప్లై చేసుకోండి. నెక్స్ట్ HDFC క్రెడిట్ కార్డ్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో HDFC క్రెడిట్ కార్డ్ అనేది మినిమం 12,000 నుంచి 15,000 అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా క్రెడిట్ కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీ శాలరీని బేస్ చేసుకొని HDFC లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా. సో మీకు ఏదైతే సూటబుల్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా అదే క్రెడిట్ కార్డ్ ని వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. అండ్ ఆ క్రెడిట్ కార్డ్స్ లో ఉన్న బెనిఫిట్స్, ఫీచర్స్, రివార్డ్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా వాళ్ళు మీకు కాల్ చేసి చెప్తారు. కాబట్టి నేను ఇక్కడ ఏ HDFC క్రెడిట్ కార్డ్ గురించి కూడా రివార్డ్ ప్రోగ్రామ్ అనేది చెప్పరాదు. సో దీనికి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ సాలరీ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా 12,000 అబోవ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు సాలరీ స్లిప్స్ ఉన్నా పర్లేదు, బ్యాంక్ స్టేట్మెంట్ ఉన్నా పర్లేదు, మీరు కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ HDFC బ్యాంక్లో అకౌంట్ లేకున్నా కానీ మీరు కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి బ్యాంక్లో మీకు అకౌంట్ ఉండాలన్న రూల్ ఏం లేదు. అకౌంట్ లేకపోయినా కానీ మీరు ఈ కార్డ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి అప్లై చేసుకునే లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏవైతే కార్డ్స్ చెప్పానో ఈ కార్డ్స్ అన్ని కూడా ఏ ఏరియాలో ఉన్న వాళ్ళైనా కానీ వీటికి అప్లై చేసుకోవచ్చు. విలేజెస్లో ఉన్న, లేకపోతే డిస్ట్రిక్ట్ ఏరియాస్లో ఉన్న, మెట్రో ఏరియాస్లో ఉన్నా కానీ వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఓన్లీ మెట్రో ఏరియాస్లోనే ఉన్నారనుకోండి, సో మెట్రో ఏరియాస్లో ఉన్న వాళ్ళకి AU అండ్ ఇండస్ఇండ్, ఎస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అవి ఇంకొంచెం బెటర్ బెనిఫిట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాయి, బెటర్ ఫీచర్స్ని. బట్ ఓన్లీ మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అవి అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం నేను ఇందాక ఏవైతే చెప్పానో సో వాటికి. సో సెకండ్ ప్రిఫరెన్స్ మాత్రం సో AU కానీ ఇండస్ఇండ్ కానీ వాటికి ఇవ్వండి. సో వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా అప్లై చేసుకోండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు క్రెడిట్ కార్డ్స్లో ఏ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకున్నా మీకు ఎంత సాలరీ ఉన్నా కానీ మీ క్రెడిట్ స్కోర్ కూడా చెక్ చేసుకుంటుంది, సిబిల్ స్కోర్. సో ఆ సిబిల్ స్కోర్ కూడా 700 నుంచి 750 అలా అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకనంటే మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా కానీ మీ క్రెడిట్ కార్డ్స్ అయితే రావు. కొంతమందికి 680, 650 అలా ఉన్నా వస్తుంది. క్రెడిట్ హిస్టరీ అనేది నీట్గా ఉంటాయి, అంటే ప్రతి పేమెంట్ ఆన్ టైంలో ఉందనుకోండి వస్తుంది. సో ట్రై అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి అన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.